నా పేరు సురేష్ అండి. మాది ఎల్లమంద గ్రామం, నర్సాపేట మండలం. అయితే ఒక వారం రోజుల కిందట ఎల్లమందలో టీడీపీ మా కావాళ్ళు వచ్చి ఇటు సంగతి మీ ఇంటికి సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నాడా అని అన్నారు. నేను అసలు నమ్మలా ఆ విషయం. ఎందుకంటే సీఎం మా ఇంటికి రావటం ఏంది, అది ఎల్లమంద రావటం ఏంది అని చాలా ఏదో అనుకున్నా. కానీ నా 2-3 రోజులకి సీఎం చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి అసలు మా ఇంటికి వస్తున్నాడని అంటేనే నాకు అసలు చెప్పేది కదా ఆనందాన్ని, అసలు మాటల్లో రావట్లేదు. అది ఆయన వచ్చి మా ఇంట్లో వచ్చి మా సొంత బంధువు ఏది మా ఇంట్లో సొంత బంధువుల కలివేడుగా భుజం మీద చేసి ఏందబ్బా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగి మా మంచం మీద కూకొని ఆయనే చేతులతో స్వయస్త్రాలతో ఆ కాఫీ అనేది కలిపి మాకు ఇస్తే మాకు ఎలా ఉందంటే మా జీవితం ధన్యమైపోయింది అనిపించింది నాకైతే. అసలు మన చంద్రబాబు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు మా ఇంటికి వచ్చి మాతో కలివిడిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటలతో చెప్పుకోలేను నేను. అయితే అవి వచ్చి చూశారు, వచ్చి చూసి ఇల్లు చూసి ఏందబ్బా ఏం చేస్తున్నారు, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీరేం చేస్తారు అని అడిగారు. అడిగి తెలుసుకొని మా నాన్నగారు ఇలా అండి ఇలా చేస్తుంటారండి, గాలి మిషన్ చిన్న పంచర్లు వేసుకుంటా ఏదో జీవనం అలా సాగించుకుంటున్నాము. మరి ఇల్లు ఏంద్ర ఎలా ఉందంటే మరి ఆ జీవనాధారం అదే కదండి గాలి మిషను, దాని మీద డబ్బులు ఏమొస్తాయండి పెద్దగా రావు కదా, ఇల్లు కట్టిన స్తోమత కూడా నాకు లేదని చెప్పాను. చెప్పగలే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటినే ఇల్లు శాంక్షన్ చేశారు, మాకు ఇల్లు కట్టి పెట్టమని. అలాగనే మా నాన్నకి జీవనాధారం ఆ గాలి మిషన్ చూసి అది ఎప్పుడో ఓల్డ్ పాత పడిపోయింది, దీని మీద ఏమొస్తుందని కొత్తగా లేటెస్ట్ మోడల్ అని చెప్పి తీసుకొచ్చి మా నాన్నగారికి చేయూతకొని మామూలు ఇచ్చేశారు ఎమ్మటనే. అలాగనే నేను ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటా, ఊళ్ళో ఏదో చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటా ఏదో అలా బతికేస్తున్నాను. కానీ నాకు కూడా ఒక మంచి ఆధారం ఇచ్చాడు, ఒక 5 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేసి ఇచ్చాడు. దానివల్ల చిన్న షాప్ ఒకటి పెట్టుకొని ఏదో మా పిల్లలకి మా కుటుంబానికి బాగా ఆసరాగా ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంత నాకు చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు టీడీపీ చేసినంత న్యాయం ఎవరు చేసింది లేదు ఇంతవరకు. నాకు చాలా ఆనందంగా ఉంది. మాది పల్నాడు జిల్లాలో నర్సాపేట మండలం. నాకు ఎల్లమంద గ్రామంలో ఇన్ఛార్జిగా మా గ్రామ ప్రజలు నాకు ఈ అవకాశం కల్పించారు. నా అవకాశం నాలోనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎల్లమంద ప్రోగ్రాం ఏది గ్రామ సభకు చేసినారు. ఆ గ్రామ సభలో మామూలుగా పేదరికం లేని సమాజం చూడాలని మామూలుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి ఎస్సీ బీసీ వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా వెళ్ళి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో మాట్లాడి వాళ్ళతోటి ఏమేమి కావాలని పలకరించి వాళ్ళకి కావాల్సిన మా అమ్మాయి చదువుకుంటుంది, మా అమ్మాయికి ఈ విధంగా చేయాలి అని ఆ అమ్మాయి చెప్పడం, నేను చదివిస్తానని మా ప్రభుత్వం తరఫున మన గవర్నమెంట్ తరఫున చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం. ఈడ బీసీ కూరకు వచ్చేలకి రోడ్డు అమ్మటి 7 గంటలు ఉల్లంఘలు 7 గంటలని మిషన్ తోటి ఏదో గాలి మిషన్ తోటి ఉండారు. ఆ ఇంట్లో పాంగులని ఆయన చెలించిపోయాడు మనిషి. ఏందా ప్రజలు ఈ విధంగా ఉండారా, మన పార్టీలో మన కార్యకర్తలు ఈ విధంగా కూడా మామూలుగా పరదాలు కట్టుకొని ఉండటం అంటే ఆయనే చాలా చెలించిపోయి కూర్చొని ఎంతమంది పిల్లలయ్యా నీకని అడిగి ఆ పిల్లల్ని విచారించి వాళ్ళకి ఎంత పిల్లలని అడిగి 2 పిల్లలు ఈ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఒక ఇల్లు ఒకటి మంజూరు చేసి ఒక గాలి మిషన్ ఒకటి సైకిల్ గాలి మిషన్ ఒకటి మంజూరు చేసి. నర్సాపేట మండలం ఎల్లమంద గ్రామం. నా పేరు ముప్పరాజు వెంకటేశ్వర్లు, మాది ఎల్లమంద గ్రామం. నేను 1983లో మా ఊరి పెద్దలు కడియాల కోటేశ్వరరావు గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మానకొండ కోటేశ్వరరావు వాళ్ళు మా ఊరి పెద్దలు కలిసి మా కోడెల శివప్రసాదరావు గారు ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఆనాడు ఎన్టీ రామారావుని మా ఊరు తీసుకొచ్చాం. మరలా ఈనాడు మా కడియాల రమేష్ బాబు ఎరమాసు మా ప్రెసిడెంట్ ఎరమాసు ఆంజనేయులు గారు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో అందరూ కలిసి మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారితో సంప్రదించి మరలా చంద్రబాబుని మా ఊరు తీసుకొచ్చాం. ఆయన మా ఊరు వచ్చినందుకు మా ఊరు ప్రజలందరూ హర్షధ్వానాలతో పండగలు 3 రోజుల పాటు మా ఊరంతా పండగ. ఆ చంద్రబాబు గారు వచ్చి మాకు వచ్చినందుకు మా ఊరు గ్రామ ఆడవాళ్ళు మగవాళ్ళు గ్రామస్తులు అందరూ హర్షధ్వానాలు పలికారు. ఆయన రావటం మా అదృష్టం. ఆనాడు ఎన్టీ రామారావు వచ్చాడు, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా ఊరు వచ్చాడు. మధ్యలో చంద్రబాబు ఒక మాలి వచ్చాడు కానీ ఆకుండా పెవ్వకు కొబ్బరికాయ కొట్టి కోటప్పకొండ తిరణాలు పోయాడు.